సంధ్య సంధ్య ఏం చెప్తానవే? ఏం లేదత్తమ్మా, ఇగో న్యూస్ వస్తే న్యూస్ చూస్తాను. న్యూస్ పాడదాను, న్యూస్లో ఏం పాడైంది? ఇంకా సీరియల్ పెట్టు, సీరియల్ అత్తే టైం అయింది. న్యూస్లో ఏం పాడైంది కాదత్తమ్మ, ఏదో కొత్త రోగం వచ్చిందట, కరోనానట, అందరూ చచ్చిపోతారట. అందరంటే మనం కూడా చచ్చిపోతామా అని సంధ్య? భూమి మీద నూకలు బాకుంటూ ఉంటాం, బాకి లేకపోతే చస్తాం, దానికి మనం ఏం చేస్తాం? అయ్యో సంధ్య, ఏంది గట్లన పడుతుంది నువ్వే? అంటే ఏం రోగం? ఏడున్నది అసలు? ఏడికి వచ్చింది? ఎవరికి వచ్చింది? ఎట్లా వస్తుంది? అది ఏం చేసుడు రాకుండా గబో చెప్తారు కదా న్యూస్లో, కవి చెప్పక సత్తం సాగమంటవేంది నువ్వు? గదేగ శైనోళ్ళు, కప్పలు, పాములు, బల్లులు అన్నీ తింటారు కదా అత్తమ్మ, అందులో ఇక ఏమనుకోకనికి స్టార్ట్ అయింది. ఇక అందరికి వస్తుంది అది, మనుషులందరికీ మస్తు మంది చచ్చిపోయారు ఇప్పటికే. ఓ అట్టి గాలి జోకినా కూడా వస్తుందట. ఓగా చైనాలో ఎక్కడనో కదా, మన భారతదేశానికి ఇప్పుడు రావాలి అంతే. మనమేం చేస్తాం? మనమేం రావు. భారతదేశంలో కూడా అడుగు పెట్టింది అత్తమ్మ, కేరళలో మస్తు కేసులు అయినాయి, మన హైదరాబాద్లో కూడా మస్తు మంది చచ్చిపోయారు. ఓ నేను వచ్చిందా హైదరాబాద్ దాకా? అత్తే మళ్ళీ ఎట్లని మన దగ్గర దాకా వచ్చినట్టేనే. ఓ నేను చచ్చిపోతానేంది నేను? ముసలోళ్ళకే బాగా వస్తుందట, ముసలోళ్ళే చెప్ప చచ్చిపోతారట అత్తమ్మ అదత్తే. వావో, ముసలోళ్ళకే చెప్పనట్టు ఎట్లని? ఇక కరోనా అత్తని చచ్చిపోయినట్టేనా అని? పోతే పోతాం, ఇంకేం చెప్తాం? ఇక చూడాల్సిన అని చూడనే చూస్తే మీ భూమి మీద ఇంకేముంది? అంటే నేను పోవాలని అంటాను అని సంధ్య. నువ్వు పోవాలని నేను ఎందుకంటే అత్తమ్మా, నువ్వేమో ఊరికే నన్ను తలుకుంటావు. అత్తే చెప్పలేము, అది కరోనా అత్తే సత్తే సత్తం ఉంటాం అంటాను, నేనేమంటాను ఇప్పుడు? నేను వేనా మీకేం బాగుంటుంది? ఏడితే బిడితే నా బిడ్డ ఎడుతుంది అంతే, ఇంకెవరైనా ఏడ్చేటోళ్ళు ఉన్నారా నాకు? మరి అంత ఘోరం చేస్తాం అత్తమ్మ, పోతే ఏడవని కూడా ఏడవమ్మా మేము. దీనికైతే బాగా ఎప్పుడెప్పుడు పోవాలని అని కోరుకుంటాను కావచ్చు, దీని ముఖంలో కట్టి. అయ్యో అత్తమ్మ గట్ల ఎందుకంటాను అని కూడా అంటలేదు దీన్ని ఊరు వాళ్ళగా. ఉండు ఇక నేను పోతే మంచి ఇల్లంతా నువ్వే తిరుగు ఇక రానులే. ఇంకేంది ఇక నేను పోయినాక నీకు అడ్డా బిడ్డ, మంచిగా 7కి లేవు, 12కి తిను, రాత్రి 11కి వండు. ఇంకేంది ఇక రానివైతావు, నీకేం బాధ నేను పోయినాక? ఏ ఒక అత్తమ్మ, ఇక పోవాలని కోరుకుంటానే నేను. అయితే నీతో నాకేంది కానీ, నా బిడ్డకు జర ఫోన్ చేసి కరోనా వచ్చిందని పడితే ఇక నేను పోతాను ఉంటాను, ఒకసారి నా బిడ్డను చూసి 2 రోజులు ఉండత్తా. ఏమో చెప్తాను, ఎవరింగ్ అవుతుంది మాట్లాడు. హలో అవ్వ, బాంచను మంచిగా ఉన్నారా అన్న బిడ్డ, ఫోన్ ఎత్తలేవేంది? అయ్యో అయ్యో, బాంచను టీవీ చూసిన వానే కాదు, ఏందో కరోనా రోగం పాడగాను అందరికి వస్తుందట కాదే, హైదరాబాద్లో దాకా వచ్చిందట కదా. ఆయనతో నాకు వచ్చి నేనేమన్నా అయితే బిడ్డ, ఓ 2 రోజులు ఉండిపోతా, చూసిపోతా. మిమ్మల్ని ఏడున్నావు నువ్వు? ఇంటికన్నా ఉన్నావా? సరే బిడ్డ, రేపు పొద్దుగాల వస్తుంది నేను. ఓ యావపో, ఓ 2 రోజులు ఉన్న మనశ్శాంతి ఉంటాను నేను. నా బిడ్డ దగ్గర అయితే 2 రోజులు ఉంటా, నా మనవరాలతో ఆడుకుంటా. ఏ పోతే ఉంటుంటా, ఏం చేస్తాం? పోత్తమ్మ పో. ఎటువమ్మంటానవే? నా బిడ్డ దగ్గరకా పైలోకాలకా? నీకైతే సంబరం అవుతున్నట్టున్నాయి కానీ గా మీ బిడ్డ దగ్గరికి పోమంటా కానీ ముళ్ళకాలకి ఎందుకు పోమంటా నేను? నువ్వు భలే మాట్లాడతాను, అంత ఘోరంగా ఏం కాస్తే నేను. అయినా నిన్ను తీసుకోవాలంటే ఆయనడే భయపడతాడు కాదే, నిన్ను ఇప్పుడే తీసుకోపోతాడా? నిన్ను తీసుకోవాడు. ఆయన మనశ్శాంతి ఉన్నదా కొన్ని రోజుల నా మీద? ఏం గులుకుంటానవే? గులింది చాలు కానీ ఆ బియ్యం జరిగి రాళ్ళు చూసి కొన్నాన్ని నాను వచ్చి కొన్నాన్ని అట్టేనే గిన్నె పట్టించుకురాపో. గిన్నె కాడిపోయి గిన్నె కాడికి ఇప్పుడు ఎందుకు? ఏళ్ళలే పాలలేదా? ఇప్పుడు గిన్నె కాడిపోయి బియ్యం పట్టించుకొచ్చి ఏం చేస్తావత్తమ్మా? బిడ్డ దగ్గరికి పోబడితే ఇక 2 రోజులు ఉండత్తా కదా, ఏమన్నా అప్పాలు చేసుకోపోతా. పొరాన్లు తింటారు, చిన్న పొరాన్లేని నా బిడ్డ కూడా కొన్ని తింటుంది. దీని ముఖం మండ, పోతాను మనశ్శాంతి ఉంటా అనుకుంటే ఏదో ఒక పని పెడుతుంది నాకు. బిడ్డ దగ్గరికి పోబట్టే ఆడ గిన్నె దగ్గరనే ఆడ పట్టించుకుని ఆడ ఎత్తేంది. దీని ముఖం కాల ఎప్పుడు నాకు పని చెప్పాలనే చూస్తుంది. దీని కుంప మునుగా ఏందే బీరిపోయిన వాటే? పోతావా పోవా? నేను పోతే మరి 2-3 కిలోలు ఎక్కువనే పోతాను, నువ్వైతే అందాదా పోతావు పో. నేనే పోతుంది. అమ్మో, ఇది పోతానైతే 8 కిలోలు పోతుంది, 10 కిలోలు పోతుంది, 15 కిలోలు పోతుంది. నా బిడ్డ అనుకుంటా పోతుంది. దొంగ మొక్కకి నాకే మళ్ళీ పని ఎక్కువైతుంది, నేనే కొన్నాను పోతా. నా చక్కని మీరు ఇప్పుడు వచ్చినవా? నా బాగుంచునే, అమ్మమ్మ గురించి వచ్చినవా? నువ్వు బాగుంచునే, నా బంగారాలే, నా చక్కెరలే. అమ్మమ్మ మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా. నాకేందయ్యా మీరుండగా నా బంగారాలు, నా చక్కెరలు మీరు ఎప్పుడు తిరిగి బిడ్డ? నేనే ఆ తత్త అనుకుని నీకు ఫోన్ చేసినావా? అప్పుడు మీరే వచ్చిరా? అయితే ఎవరైతే మీరు నువ్వు మంచిగా ఉండు కావాలి, మిమ్మల్ని చూసుడు కావాలి నాకు. రాదు బిడ్డ రాదు, కూర్చోరు. అల్లుడు మంచిగా ఉన్నావా? అయ్యా దా కూర్చో. బాంచను వదిన లేదానే అమ్మ? కనబడతలేదు. ఉన్నది బిడ్డ ఉన్నది, అటే అత్తన్నా అని అప్పాలు ఎత్తా అని ఆ బియ్యము చెరువు అంటే చెరువుతాంది కిచెన్ రూమ్లో. సంధ్య ఏడున్నావా? ఇట్రా. రేపు మళ్ళీ పని గుర్తుకొచ్చిందో, ఇప్పుడే పని చెప్పింది, కనీసం రెస్ట్ కూడా అయ్యేది దీని ముఖం మండ. ఏంటత్తమ్మా అత్తనా? ఓ స్వాతి మీరారా? మీరు ఎప్పుడు వచ్చారు? మేము అనుకుంటలేనురా, నేను మాటలు వినబడితే ఎవరు అనుకుంటాను బయట. ఎప్పుడు వచ్చినావు ఆయన? మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నారా స్వాతి? మంచిగా ఉన్నారా అన్నయ్య? ఎప్పుడు వచ్చారు? నీళ్ళు ఇట్లా తాగిరా లేదా? కూసోరి. పిల్లలు మంచిగా ఉన్నారా? చక్కనిలు. అయ్యో పిలితే సప్పుడే ఎత్తలేదేందిరా? ఇక వాళ్ళకి అంతే వదిన, కొత్తగా ఏ గంట 2 గంటల అయినాక మొత్తం నీతోనే ఆడతారు. అయితే కూసోరు. వాళ్ళ అమ్మ అత్త అని చెప్పినాక కూడా పిల్లల్ని పట్టుకుని ముళ్ళని పట్టుకుని ఇది వచ్చింది. ఇది చిన్నదైతే కాదు, ఇది ఏం ఉపాయం చేసి వచ్చిందో మరి తెలుసుకోవాలి. ఇంత సడన్గా వచ్చిందంటే ఏవో మతలబు ఉంటుంది ఇది. సంధ్య చాయ్ పెట్టి తీసుకురాపోయే తాగుతారు. గింత ఎండకుగా చాయ్ తాగుతారు అత్తమ్మ, మజ్జిగ వేసుకొత్తది, చల్ల తాగుతారు, మంచిగా కడుపులో చల్లగా ఉంటుంది. చల్ల అయితేనే బెస్ట్ రా, ఎండ బాగా కొడుతుంది, వేడికి చాయ్ తాగలేము మనం. పిల్లలు పెరుగు తాగరు వదిన, పెరుగు తాగరు. కూల్ డ్రింక్ అయితే తాగుతారు. ఈయన కూడా కూల్ డ్రింక్ తాగుతాడు మంచిగానే, ఎండ కొడుతుంది కదా బాగా చల్లగా ఉంటుంది కొంచెం.
అక్కడ ఫ్రిడ్జ్ మీద పైసలు ఉన్నాయి సంధ్య తీసుకుపోయి 2 లీటర్ల బాటిల్ లేపు. స్ప్రైట్ అయితే స్ప్రైట్, థమ్స్అప్ అయితే థమ్స్అప్. అమ్మమ్మ నేను మజా తాగుతా, నాకు మజా ఇష్టం. అమ్మమ్మ నాకు పల్పి కావాలి, పల్పి మంచిగా ఉంటుంది. సంధ్య ఆవిడ పైసలు ఉన్నాయి, పిల్లలను పట్టుకొని దుకాణంలోకి వీళ్ళకి ఏం కావాలో కొనుకొచ్చి వీళ్ళకు థమ్స్అప్ అన్న స్ప్రైట్ అన్న రేపు. ఏది సల్ల ఉంటుంది పట్టుకరాపో చెప్పనప్పు. చల్ల తాగుతేంటి సుర్రనట్టే ఎత్తారు మొత్తమే. వీళ్ళకైతే బాగా బాగా అన్ని తిండిపోతు లక్షణాలు, అది తినాలి ఇది తినాలి, దగాలి ఊకి చెప్పండి. ఇగోరా స్వాతి, ఇగో స్ప్రైట్ తెచ్చిన తాగురు. బుజ్జి పాప ఇవనికి పల్పి చిన్న, ఇవనికి మజా కావాలన్నా ఇగో మజా తాగురు బిడ్డ తాగురు. మంచిగా చల్లగా ఉంటుంది కడుపులో. కానీ ఇంత మంచి ఇట్లా ఊరుకుపోరు. ఎండను వచ్చారు మళ్ళీ నడుము వస్తారు అంతేటట్టు అవుతుంది. ఆడికెళ్ళి బస్సులు వస్తాయి, కొద్దిసేపు ఉరుగుదరు పండుకోరు మంచిగా తాగురు అయితే ఫస్ట్. సరే అమ్మ తాగుతాం. షీ కకృతి పాడదాను తాగుతామని ఇటు తాగచ్చు కదా. పోయి 2 లీటర్ల బాటిల్ పట్టుకొని పోతాను తాగినట్టే. దీనికి కకృతికున్న వాడెత్తు. ఇక దీనికో గ్లాసు నాకో గ్లాసు పోసి తిందట. ఇవన్నీ ఇది పాపకి. దీనికి కూడా మంచిగా అనేది నా బిడ్డ గులుతుంది ఓకే. ఒక గ్లాసు స్ప్రైట్ కూడా పోయేది ముఖానికి. కానీ అమ్మమ్మ నేను నీ పక్కనే వాడుకుంటాను. అమ్మమ్మ నేను కూడా నీ పక్కనే వాడుకుంటాను. నా బంగారులే, నా బంగారు తండ్రి, నా బంగారు తల్లి. మీకు అమ్మమ్మనే కావాలి బిడ్డ, నాకు తెలుసు మీకు నేనంత ఇష్టం. మనం ఒక కన్నం వండుకుందాం చెప్పండి తాగురి. ఇది పల్పియా ఎదిగింత తీరా, నేను ఇప్పుడు తాగలే చూస్తే ఎట్లుంటుందో. ఇదో పిల్లగాని దగ్గర పూరాల దగ్గర గుంజుకొని తాగుతా అంటాను. సంధ్య మనకు కూడా ఏమైనా లేకపోయినవి, నువ్వు నేను అట్టగా నేను చూద్దామని. నువ్వు తెచ్చుకున్నా అయిపోగానే నాకు లేకపోయినా. 2 లీటర్లు తెచ్చిన కదా అత్తమ్మ, ఇక అదైతే అందరికీ అవుతుంది అనుకున్నా. అందుకే నేనేం తెలియదు. ఇక వాళ్ళిద్దరికి అది సరిపోయేటట్లేదు కదా. అయితే తాగకపోతే ఏమవుతుంది. సరే బియ్యం జరుగు. మళ్ళీ జరుగుడానికి అత్తమ్మ ఆల్రెడీకి వచ్చేది కదా, ఎందుకు ఇక చెరువుడు. ఇది కత్త ఏమైంది వదిన, ఆడైనా మేమే తింటాం, ఈడైనా మేమే తింటాం. చెరువు పో చెయ్యి అప్పాలు చెయ్యి, నేను కూడా ఎత్తగాని మంచిగా చేసుకొని తిందాం ఉన్న 2 రోజులు. చేస్తాం ఎందుకేమి. ఇప్పుడు అంటది ఆడికి టైం మీదకి వచ్చినాక అమ్మ నాకు నడుము నొత్తుంది, నాకు కడుపు నొత్తుంది అని మంచిగా అంటది రానివన్నట్టు. ఇది చెయ్యొద్దు అంటే ఆశ్చర్యపోవాలి కానీ చేస్తామంటే మనం ఎందుకు. అవి నీళ్ళకి తప్పుతుంది, అయ్యో నేను చేసి పెట్టు. చేస్తుంది బిడ్డ చేస్తుంది, మంచిగా చేస్తుంది సంధ్య. మంచి లడ్డూలు అయితే మస్తు కడుతుంది, ఇంత టేస్ట్ ఉంటాయో. 2 కిలోల దాకా శనగపిండి దేవాలన్నా మరి లడ్డూలు మంచిగా చేస్తాడు కదా. లడ్డూలు కట్టు. వీళ్ళకు సాపిలు చేసి నేనే చచ్చిపోతా కావచ్చు వీళ్ళకన్నా ముందుగా. చేస్తారా సాతి చేస్తా, తినేరు తీగ. పిల్లలు కూడా ఉన్నారు కదా తింటారు. పండుకోపోయి చేసేపు అయితే అంత నడుము వచ్చినట్టయితే ఆడికెళ్ళి వచ్చారు కదా. పడుకుంటా కదా, నాకు కూడా బాగా తలముస్తుంది. నాకు జర్నీ పడేది బస్ జర్నీ, అందుకే బాగా హెడేక్ వస్తుంది. అయ్యో ఇంగ్లీషు దీనికి వచ్చిందని ముర్తదిగా. చదివింది 5వ తరగతి కానీ బాగా బిల్డప్. పిల్లలు రాత్రి పడుకుందాం. మేము పడుకుంటాం మమ్మీ. నా దగ్గర పండుకుంటారు కానీ అల్లుడికి బెడ్షీట్ వేసి పండుకోమనుకో. నువ్వు కూడా పండుకోపో చేసేపు, పిల్లలు నాతోనే పండుకుంటారు. పండుకోరి పని చేసి చూడడానికి నేనే ఉంటే తిని పండడానికి మీరే ఉంటుంది. మీకేం బాధ, పండుకోరి. అదే అమ్మ బాగా హెడేక్ వస్తుంది, బస్సులో కూర్చొని వచ్చేసరికి బాగా బ్యాక్ పెయిన్ వస్తుంది, పడుకుంటా కాసేపు. ఇంకేందిగా అవ బిడ్డలు ఒక ఏడేరే ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చుంటారు మంచిగా. ఇక నాకే ఉన్నది కోసం వీళ్ళకి చేసి పెట్టాలి, మళ్ళీ చేయకపోతే మాటలు పడాలి. అప్పుడు నేను కూడా మా అమ్మల ఇంటికి పోతే అయిపోకసారి మా అమ్మని చూడబుద్ది అవుతాను నాకు. రాత్రి వచ్చినాక నేను అడిగితే ఏమంటాడు, ఫస్ట్ అయితే అప్పాలు వేసి పోతే మళ్ళీ అప్పాలు ఉన్నాయి ఎడికి బిడికి అంటారు. అప్పాలు వేసి వాళ్ళ ముఖాన్ని కొడితే వాళ్ళు తినని ఏమైనా వేసుకొని సపరేట్గా కొన్ని పట్టుకుని మా అమ్మ దగ్గర పోతే నేను కూడా. అయినా నాకు అర్థమైతే లేదు. వాళ్ళమ్మ పొద్దున్నే ఫోన్ చేసింది, నేను రేపు అలా బిడ్డ అని. సాయంత్రం వరకు పిల్ల జిల్ల ముళ్ళ మూట పట్టుకుని వచ్చిందంటే ఏందన్నట్టు ఏమో అయింది. లేదంటే ఏమన్నా ప్లాన్ వేసిందా, లేకపోతే ఏమన్నా గొడవ పెట్టుకుందా అత్తతోని, లేకపోతే ఏమైంది. ఈమె కూడా అట్టి పిచ్చోడు, పిల్లం ఏం చెప్తే అది సొంగ కాసుకుంటూ తింటాడు, వెనక పిల్లోలు వస్తాడు బిత్తిరోడు. ఆ పూరాంట్లో నన్ను అడిగి తెలుసుకోవాలి అప్పటి వరకు మెల్లగా. ఇది దోస్తులు ఇవాళ వీడియో. దీన్ని పార్ట్ 2 వీడియో కూడా చేస్తాం, మంచిగా చూడుర్రి, లైక్ అయ్యి. బాయ్ దోస్తులు, బాయ్. మళ్ళీ పార్ట్ 2 వీడియోలో కలుద్దాం. బాయ్ అంతవరకు తెలుసు కదా. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కొట్టుర్రి. బాయ్.